వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం పెసర్లంక ఆవులవారిపాలెం గాజుల్లంక గ్రామాల్లో మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు వేమూరు నియోజకవర్గ కూటమి బలపరిచిన అభ్యర్థి నక్క ఆనందబాబు ఎన్నికల ప్రచారం చేశారు. భారీ జనసందోహం మధ్య కొల్లూరు మండలం పెసర్లంక ఆవులవారిపాలెం క్రీస్తులంక గ్రామాలలో ప్రచారం అడుగడుగున జనం నీరాజనాలు మహిళల మనులు హారతులతో స్వాగతం పలికినారు గ్రామాల ప్రజలు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. 10 రోజుల్లో వదిలించిపోతా ఉన్నారు మీరందరూ కలిసి. స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎక్కడికి పోయినా మీరు చూపిస్తున్నటువంటి చొరవ, ఉత్సాహం, అభిమానం, అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పుడు పారదోలాలనే చూపించే ఉత్సుకత స్పష్టంగా కనపడుతుంది. ఏ ఊరు వెళ్ళినా కూడా. పెసర్లంక గ్రామంలో కూడా నేను 4వసారి పోటీ చేస్తా ఉన్నా ఎమ్మెల్యేగా. గతంలో అనేక పర్యాయాలు ఎన్నికల ప్రచారానికి వచ్చా. ఎప్పుడూ కనపడినటువంటి సంతోషం, ఎప్పుడూ కనపడినటువంటి ఆప్యాయత మరి ఈరోజు చాలా ఎక్కువగా చూపించినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఇంత గొప్పగా ముందుకు నడిపిస్తున్నటువంటి జన సైనికులకి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకి,
అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇదే ఉత్సాహం మే నెల 13వ తేదీ వరకు చూపించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా అలసత్వం వహించకూడదు, అప్రమత్తంగా ఉండకూడదు. ఎందుకంటే అటువైపు ఉన్నటువంటి శత్రువు చాలా దుర్మార్గుడు, మనసు నిండా క్రిమినల్ ఆలోచనలే, నేర మనస్తత్వంతో ఉన్నటువంటి వ్యక్తి. అతని పుట్టుకే క్రిమినల్ చరిత్ర, ఒక ఫ్రాక్షన్ మనస్తత్వం, నిత్యం అబద్ధాలు, అధికారం కోసం సొంత బాబాయిని హత్య చేసి ఎదుటివాడి మీదకి నెట్టగలిగినటువంటి సమర్థుడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ బాబాయిని హత్య చేసి పోయిన ఎన్నికల్లో రాజకీయాలకు వాడుకొని ఆ రక్తం మడుగుల మీద పునాదులు వేసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అది నేను చెప్పే మాట కాదు, ఆయన సొంత చెల్లెలు షర్మిల చెబుతా ఉంది, సునీత చెబుతా ఉంది ఎటువంటి వాడు వాళ్ళ అన్నయ్య అనేది. కాబట్టి మీరందరూ గమనించండి, ఈ 5 ఏళ్ల కాలంలో ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది మచ్చుకు కానరాలేదు. ప్రజాస్వామ్యం పూర్తిగా సర్వనాశనం అయింది. ఇలా వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినటువంటి పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు. మరి వీరిద్దరూ ఈరోజు ఈ రాష్ట్రం గతిని మార్చాలి, రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, యువతరానికి ఒక దిక్సూచిగా నిలవాలని చెప్పి ఇద్దరు కూడా ఓటు ఎక్కడా వ్యతిరేక ఓటు చేయకూడదని ఈరోజు ఇద్దరు కలిసి ఒక కూటమిగా మీ ముందుకు వస్తా ఉన్నాం. ఇవాళ 4వ పర్యాయం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తా ఉన్నా. దయచేసి ఆలోచన చేయండి. 5 ఏళ్ల క్రితం చేసిన పొరపాటు మళ్ళా ఎవరు కూడా చేయడానికి సిద్ధంగా లేరు. మీరు కూడా అదే విధంగా వ్యవహరించి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నాకు మీ అందరి దీవెనలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. నాకు ఎటువంటి అనుమానం లేదు, పెసర్లంక గ్రామంలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ మెజారిటీ ఇవ్వబోతా ఉన్నారనేది నాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మీ సర్పంచ్ రత్తయ్య గారు కూడా అదే చెప్తా ఉన్నాడు, ఎప్పుడూ జరగనటువంటి మెజారిటీ మీకు ఇస్తామండి ఇక్కడ అని చెప్పి చెప్తా ఉన్నాడు. నాకు కూడా ఎటువంటి అనుమానం కనపడట్లేదు. మీరు చూపించినటువంటి ఉత్సాహం చూస్తూ ఉంటే అదే విధంగా కనపడతా ఉంది. ఈ లంక గ్రామాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, జనసేన పార్టీ మద్దతు ఇస్తున్నటువంటి అభ్యర్థిగా నాకు అత్యధికమైనటువంటి మెజారిటీ ఇవ్వబోతా ఉన్నారు. 1 సైడ్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి చివరి వరకు అనేక నాటకాలు ఆడతాడు. మీకు తెలుసు, ఇసుక కుంభకోణం వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి స్థానిక నాయకుల వరకు. కింద స్థాయిలో కార్యకర్తలు కానీ ఎవరిని బతకలేలా, ప్రతిదీ వీళ్ళకే చేరాలి. మద్యపాన నిషేధం చేస్తానన్నాడు పోయిన 5 ఏళ్ల క్రితం. ఇవాళ మద్య వ్యాపారం ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. పేదవాళ్ళ బతుకులతో రక్తం జలగలాగా పట్టి తాగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలుకి పంపించినటువంటి పరిస్థితి మీరు చూశారు. జైల్లో ఉన్నటువంటి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పరామర్శించి మద్దతు తెలియజేసి తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి వారు ముందుకు వచ్చినందుకు మన అందరి తరఫున ఆ రోజునే కృతజ్ఞతలు తెలియజేశాం. ఈరోజు అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం మరి ఇద్దరూ కలిసి బ్రహ్మాండంగా ఏకోన్ముఖంగా ముందుకు పోతా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఏకతాటి మీద నడుస్తూ ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే విధానంలో మరి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో 13వ తేదీ జరగబోతున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను సైకిల్ గుర్తు మీద ఓట్లేసి గెలిపించండి. ఈ రోజు అమల్లో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి 4 రెట్లు సంక్షేమం చంద్రబాబు నాయుడు